గిట్టుబాటు దిరవకపోతే మొత్తం రోడ్లన్నీ దిగ్బంద్ చేసి అక్కడే భోజనం చేశారు, అక్కడే వంట వార్పిస్తారు. అదే రకంగా మనం కూడా చెయ్యాలి అంతే. ఎందుకంటే వంట వార్పు రేపు ఎల్లుండి పెడతాం, అక్కడే కూర్చుంటాం. తర్వాత మనం స్పందించబోతే వచ్చేద్దాం వంట వార్పు, చూద్దాం, తేల్చుకుందాం. దానిపేట మన జీవితాలన్నా బాగుపడాలి, లేదా పోవాలి అంతే. ఎందుకు రోజు ఏదో నిమిషం గంట పత్రం ఎందుకు? ఇంకా మనం ఇంట్లో ఉండవమ్మా. మనకే 50 సంవత్సరాలు దాటి గాలిపించి మనం బతకలేము, ఇంకా చచ్చిపోతాం. కాబట్టి ఆ విషయంగా మీరు అర్థం చేసుకుని ఆ రకంగా ఒక అర్థం అవ్వాలి. మాకు ఎమ్మెల్యే గారు వెంటనే వచ్చి మా సమస్య పరిష్కారం చేయాలి. మాకు డబ్బులు అడగట్లేదు, మా ప్రాణాలకు రక్షణ కల్పించమని ఎమ్మెల్యే గారు అన్ని స్పందించాలి. మొత్తం మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ఎమ్మెల్యే గారు మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ఎమ్మెల్యే గారు డంపింగ్ బోర్డు సమస్యను పరిష్కారం చేయాలి. ఎమ్మెల్యే గారికి గంగవరం పోర్టు సమస్య పరిష్కారం చేయాలి. ఎమ్మెల్యే గారు డంపింగ్ యార్డ్ తరలించాలి, మా సాగారం చేయాలి. ఎమ్మెల్యే గారు రావాలి, కమిషనర్ రావాలి. మీరెవరు రాకపోతే మాత్రం మీ సమస్యని, మీ ఆనందం తీవ్రం చేస్తామా? మీరెవరు రాకపోతే మా ఈ సమస్య తీవ్రం చేస్తామా? ఆనందం తీవ్రం చేస్తామా? ప్రతి ఇల్లు వచ్చి ఇక్కడే కూర్చుంటాము. మేము డంపింగ్ యార్డ్ దగ్గర భోజనం చేయం, రోడ్డు మీద భోజనం చేస్తామా? వంట వరకు రోడ్ల మీదే చేస్తామా? ఏదైతే బొంబాయి రైతుల్లాగా ఎలాగైతే రోడ్డు మీద వంటలు చేశారో అదే విధంగా ఇక్కడ కూడా వంట వరకు చేస్తామా?